న్యూటన్ సూత్రానికి విరుద్ధంగా జరిగే 5 ప్రదేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెట్టు నుంచి రాళ్లే యాపిల్ భూమిపై పడితే మనకు ఆశ్చర్యం కలగదు. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి భూమి ఆ యాపిల్ ని తన వైపు లాగేసుకుంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అదే యాపిల్ చెట్టు నుంచి రాలకపోతే ఆకాశంలోకి వెళ్ళిపోతే అప్పుడు మనందరం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనం తెలుసుకునే 5 ప్రదేశాల్లో ఇలాగే జరుగుతుంది. అంటే గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా జరుగుతుంది. ఆ 5 ప్రదేశాలు ఏంటి, వాటికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఇండియా లడక్ లోని లేహ్ లో మాగ్నెటిక్ హిల్ ఉంది. అక్కడి లేహ్, కార్గిల్, బాల్టిక్ జాతీయ రహదారిపై మాగ్నెటిక్ హిల్ ఉన్న చోట ప్రత్యేక ప్రదేశం ఉంది. అక్కడ వాహనాలని ఆపితే అవి పైకి వెళ్ళిపోతాయి. క్రిందికి వెళ్లాల్సినవి పైకి ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది అని అందరూ అంటున్నారు. టూరిస్టులు అక్కడికి వెళ్లి తమ కార్లను ఆపుతారు. ఆ తర్వాత ఆ కార్లు పైకి వెళ్ళిపోవడాన్ని స్వయంగా చూస్తుంటారు. చుట్టూ ఉన్న కొండల వల్ల కార్లు కిందకు వెళ్తున్నా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి అన్నది కొందరి వాదన. ఈ మిస్టరీ తేలాలంటే స్వయంగా వెళ్లి పరిశోధించడమే మేలు. నెంబర్ 2, 1950వ సంవత్సరంలో జరిగిందో సంఘటన. అమెరికా మిచిగన్ లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో కొందరు సర్వేయర్లు ఈ విషయాన్ని గుర్తించారు. వారంతా సెయింట్ ఇగ్నాస్ కి రాగానే వారి దగ్గర ఉన్న పరికరాలన్నీ పనిచేయడం మానేశాయి. ఎందుకు అని పరిశోధన చేశారు. వారికి తెలిసింది ఏంటంటే అక్కడ 300 అడుగులు డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటాయి. ఆ ఇద్దరు వేరువేరు సైజుల్లో ఉన్న అక్కడి ఓ రాయి ఎక్కి అటు ఇటు మారగానే ఇద్దరు సైజు ఒకేలా ఉంటుందట. అంతేకాదు అక్కడి గోడలపై వాళ్ళుగా కూడా నిల్చోవచ్చు. అక్కడికి చాలా మంది పర్యాటకులు వెళ్లి ఇలాంటి ట్రయల్స్ వేసి థ్రిల్ గా ఫీల్ అవుతారు. నెంబర్ 3, ఇది కూడా అలాంటిదే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతా క్రాజ్ అవతల ఉన్న ఓ అడవిలో 150 అడుగుల వ్యాసార్థ ప్రదేశం ఉంది. అక్కడి ప్రజలు పక్కకు వంగగలరు, వంకరగా నడవగలరు. వాళ్ళు ఓ కొండను వాళ్ళుగా ఎక్కుతున్నట్లు ఫీల్ అవుతారు. చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచుగా వెళ్తుంటారు. ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్లకు ఆ మిస్టరీ ఏంటో అర్థం కాక థ్రిల్ అలానే ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇల్యూషన్ లా ఉన్న కారణం ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. నెంబర్ 4, ఎక్కడైనా జలపాతం దగ్గర నీరు పైనుంచి కిందకు జాలు వారుతుంది కదా. స్కాట్లాండ్, ఐస్లాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం దగ్గర మాత్రం రివర్స్ లో జరుగుతుంది. అక్కడ నీరు కిందకు కాకుండా పైకి పోతుంది. జలపాతం కింద స్నానం చేద్దాం అనుకున్న వారికి అక్కడ నిరాశ ఎదురవుతుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండడం వల్ల ఇలా జరుగుతుంది. జలపాతం నుంచి వచ్చే గాలి పైకి పంపిస్తుంది. నెంబర్ 5, అమెరికా నెవాడా రాష్ట్రంలో హూవర్ డ్యామ్ కి వెళ్లిన వారికి విచిత్రమైన అనుభవం కలుగుతుంది. ఆ డ్యామ్ పైనుంచి ఓ బాటిల్ తో నీటిని కిందకు పోస్తే ఆ నీరు కింద పడదు, పైకి ఆకాశం వైపు వెళ్తుంటుంది. ఎన్నిసార్లు నీరు పోసినా నీరు పైకే వెళ్తుంది. ఇందుకు కారణం ఏంటన్నది కనిపెట్టారు. ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తుంది. ఆ గాలి నీటిని పైకి తోసేస్తుంది. అందుకే ఇలా జరుగుతుంది. కాకపోతే ఇలా జరగటం అక్కడ ఉన్న పర్యాటకుల్ని థ్రిల్ గా చేస్తుంది.